హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ సల్మా ఫ్రమ్ ఓ మై చీక్ మీల్స్. ఈ రోజు మన కిచెన్ లో మనం చేసుకోబోయే రెసిపీ ద మోస్ట్ ఫేమస్ నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే అందరికి నచ్చిన ఈ రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ముందుగా నేను ఇక్కడ 1.5 kg ఫిష్ తీసుకున్నాను. ఈ 1.5 kg ఫిష్ లోకి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని దాంతో పాటు 1 స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ముళ్ళులు ఉంటాయి కాబట్టి. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇలా చేస్తే చేపలోకి ఉప్పు, కారం అని వెళ్ళి బాగా రుచిగా అవ్వద్ది. ఈ విధంగా చేపల్ని మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల పులుసుకి ఏమేమి కావాలో తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయిలో 1 స్పూన్ జీరా, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోండి. కలర్ చేంజ్ అయిన తర్వాత సెపరేట్ ప్లేట్‌లో తీసుకోండి. దీని తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత ఒక జార్‌లో వేసి దాంతో పాటు మనం డ్రై రోస్ట్ చేసుకొని ఉన్న జీరా, మెంతుల్ని కూడా దీంట్లో యాడ్ చేసి లిడ్ పెట్టుకొని వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ జీరా, మెంతులు, ఆనియన్ పేస్ట్‌తోనే పులుసు అనేది చాలా కమ్మగా ఉంటది. ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత ఒక 4 టొమాటోస్ తీసుకొని ఒక టొమాటోలో 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోండి. అన్ని టొమాటోస్ కట్ చేసిన తర్వాత ఒక బౌల్‌లో యాడ్ చేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసి 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసి దాంతో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన చేత్తోనే బాగా పిండుకోవాలి. ఇలా మెత్తగా టొమాటో నుంచి బాగా జ్యూస్ వెళ్ళేదాకా పిండుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత ఒక సుమారు 200 గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఒక గంట ముందే నీళ్ళల్లో నానబెట్టేసి నానిన తర్వాత బాగా పిండుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మ్యారినేట్ చేసుకొని ఉన్న చేపల్ని ఒక వెడల్పుగా ఉండే కుండలో తీసుకోండి. కుండలో చేసిన చేపల పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఇంకా దీంట్లో మనం చేసుకొని ఉన్న ఆనియన్, జీరా, మెంతుల్ని పేస్ట్‌ని యాడ్ చేసి దాంతో పాటు టొమాటోస్‌ని పిండుకొని ఉన్న రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం పిండుకొనున్న చింతపండు రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేత్తోని చిన్నగా వడగట్టుకొని యాడ్ చేసుకోండి. దీని తర్వాత ఒక 3 స్పూన్స్ కొబ్బరి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. 6 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా దండిగా కారం వేస్తే కొంచెం కారం తగులుతా పులుసు అనేది చాలా బాగుంటది. దాంతో పాటు ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని దాంతో పాటు ఒక కప్ అంత నూనె యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి పులుసు చిక్కగా ఉండాలో, పల్చగా ఉండాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చేత్తోనే చిన్నగా మిక్స్ చేసుకోండి. మనం యాడ్ చేసిన మసాలాస్ అన్నీ కలిపేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 10-15 మినిట్స్ హై ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలి. అప్పుడు చేప అనేది 70% అనేది కుక్ అయిపోతది. 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా కటకటాగా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇంకో 5 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజ్ మామిడికాయని తీసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు చేసిన మామిడికాయని కొంచెం నూనె జేరిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒక క్లాత్ హెల్ప్‌తో 2 సైడ్స్ పట్టుకొని మనం చేత్తోనే ఇలా తిప్పుకోవాలి. ఇలా చేస్తే చేప అనేది విరగకుండా ఇలాగే ఉంటది. ఇంకో 10 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకొని బాగా నూనె జేరిన దాకా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మన చేపల పులుసు అయిపోయినట్టే. ఇంకోసారి కూడా ఇలా తిప్పుకొని సర్వ్ చేసుకోండి. ఈ నోరూరించే చేపల పులుసు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టాటా బాయ్.